పచ్చటి ప్రకృతి, చుట్టూరా వాటర్, పచ్చటి కొబ్బరి చెట్లు, అలా మధ్యలో బోట్ లో ప్రయాణిస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? సో అమేజింగ్ కదా. రీసెంట్ గా మేము కేరళ ట్రిప్ అయితే వెళ్ళొచ్చాము. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన కేరళని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. సో తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు చూస్తే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా కేరళ ట్రిప్ కి అయితే వెళ్ళేసొద్దాము. నాతో పాటు మీరు కూడా. చలో పదండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ చాయిస్. నేను మీ సమత. ఈ వీడియోలో మేము రీసెంట్ గా కంప్లీట్ చేసుకున్న 9 days ఫ్యామిలీ రోడ్ ట్రిప్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది విషయం. సో హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి కేరళలో మున్నార్, అత్తిరపల్లి, కొచ్చి, అలపి, వర్కల ఇవన్నీ కూడా కవర్ చేశాము. యాక్చువల్గా మేము తమిళనాడు అండ్ ప్లాన్లో అయితే చేయలేదు. మాకు టైం పర్మిట్ అయ్యింది కాబట్టి కన్యాకుమారి, మధురై, అరుణాచలం కూడా యాడ్ చేసుకున్నాము. ఈ వీడియోలో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్లేసెస్ గురించి కూడా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇది పర్ఫెక్ట్గా ప్రీ ప్లాన్గా చేసుకున్న ట్రిప్ అయితే కాదు. జర్నీలో టైమ్ అండ్ రోడ్స్ని అండ్ కిడ్స్ కంఫర్ట్ అండ్ ఎనర్జీ లెవెల్స్ని బట్టి ఆన్ ది గో డిసిషన్స్ తీసుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. సో అలా సక్సెస్ఫుల్గా అయితే ఈ ట్రిప్ని అయితే కవర్ చేశాము. సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా నాతో పాటు మీరు కూడా కేరళ చూసేద్దామా? చలో పదండి. సో ఈ వీడియోలో డే 1, డే 2, డే 3 ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో మీకు కూడా అలాగే చూపిస్తున్నానండి. సో ఆ రోజైతే మేము ఎర్లీ మార్నింగ్ 5 AM షార్ప్గా హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యామన్నమాట. సో హైదరాబాద్ నుండి కేరళ చాలా లాంగ్ అండి, కాబట్టి మధ్యలో మనకి ఎక్కడైనా ఒక ప్లేస్లో స్టే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేము సాలెం లేదంటే ఈ రోడ్ టౌన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో రెండిట్లో ఏది వీలైతే అక్కడ స్టే చేసి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నాం అనమాట. కానీ రోడ్స్ చాలా బాగున్నాయి, ఎనర్జీ కూడా ఉండడం వల్ల కొంచెం ఎక్స్ట్రా డ్రైవ్ చేసి ఈ రోడ్ వరకు వెళ్ళాం. నైట్ 10:30 PM ఈ రోడ్ని రీచ్ అయ్యామండి. ఈ ప్లేస్లో నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేశాము. డే 2 ఈ రోడ్ టు మున్నార్. మార్నింగ్ 6 AM నెక్స్ట్ డెస్టినేషన్ ఈ రోడ్ నుండి మనం మున్నార్కి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్స్, డిన్నర్ వీటికన్నిటికీ కూడా షార్ట్ బ్రేక్స్ మాత్రమే తీసుకుంటూ వెళ్ళాము. మా హస్బెండ్ డ్రైవింగ్లో షార్ట్ బ్రేక్ ప్లాన్ చేసి టైంని చాలా సేవ్ చేశారండి. కిడ్స్ కూడా సూపర్ సపోర్ట్ చేశారు. మున్నార్కి అప్రోచ్ అయ్యే ముందు నుండి మనకి నేచర్ ఫుల్ మూడ్లో వెల్కమ్ చెప్పినట్టుగా ఉంటుంది. కంప్లీట్గా టీ ఎస్టేట్స్, గ్రీన్ కార్పెట్ల, హిల్స్ మొత్తం కూడా కవర్ అయ్యాయి. అలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ ప్లేస్ని చూస్తుంటే. డ్రైవ్ చేస్తూ ఉంటే స్లోగా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. సో ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తూ మధ్య మధ్యలో ఆగుతూ ఫోటోషూట్ అలా చూసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ డెస్టినేషన్ లుక్కం వాటర్ ఫాల్. సో మనం మున్నార్ వెళ్తూ ఉంటే మధ్యలో మనకి లుక్కం వాటర్ ఫాల్ మధ్యలో వస్తుంది. సో ఈ ప్లేస్ అనేది డెన్స్ లష్ గ్రీన్ ట్రీస్ మధ్యలో ఒక ఏమంటారు హైడ్ అయి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ వాటర్ ఫాల్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. టైం అనేది కాస్త స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకున్నాము. అలాగే వాటర్ సౌండ్ కూడా అలా వింటూ రిలాక్స్ అయ్యాము. అసలు జర్నీ మధ్యలో ఒక పర్ఫెక్ట్ రిఫ్రెష్ బ్రేక్ తీసుకోవాలనుకుంటే ఇది కరెక్ట్గా అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఇక్కడ నుండి నేషనల్ పార్క్కి వెళ్తున్నాము. హానెస్ట్గా చెప్పాలంటే ఇక్కడ క్యూ మాత్రం చాలా లాంగ్గా ఉందండి. టికెట్స్ కోసం, బస్ కోసం వెయిటింగ్ ఉందన్నమాట. కిడ్స్ కూడా మధ్యలో ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి మమ్మీ అని చెప్పి చాలాసార్లు అడిగారు. కానీ వన్స్ బస్లో ఎక్కితే ఆ వెయిటింగ్ అంతా కంప్లీట్గా మర్చిపోయామన్నమాట. టీ ఎస్టేట్స్ని అలా ఒక న్యూ హైట్లో, న్యూ యాంగిల్ నుండి చూడడం అనేది క్లౌడ్స్, మౌంటైన్స్ని టచ్ అవుతూ అలా వెళ్తూ ఉంటే స్లోగా చాలా బాగుంది. అరౌండ్గా మొత్తం ఒక కామ్ సైలెన్స్ అండి, చాలా పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. సో నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే క్యూ ఉన్నా సరే అండి, ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వెయిటింగ్ వర్త్ ఇట్ అండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఓపిక్గా ఉన్న వాళ్ళు ఇంకా హైట్లోకి నడుచుకుంటూ వెళ్తే గ్రీనరీ మొత్తం ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది.
మధ్య మధ్యలో ఇలాంటి ఇక్కడ ఉన్న ఎనిమల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ ఎనిమల్స్ అనేవి మనకి ఏమనవు అనమాట. సో మా పిల్లలు వీటిని చూస్తూ చాలా ఎగ్జైట్ అయ్యారండి. ఫస్ట్ టైం అనమాట వీటిని చూడడము. ఇక్కడ మనకి చిన్నగా రెస్టారెంట్ మాదిరిగా ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, టీ కాఫీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి. సో పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. బస్లో వచ్చి మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి మనము రూమ్కి వెళ్ళి నైట్ స్టే చేసి నెక్స్ట్ మనం ఇక్కడ నుండి మళ్ళీ మున్నార్ సైట్ సీన్కి వెళ్ళడం జరుగుతుంది. సో అండి, ఇప్పుడైతే మనం మున్నార్లో ఉన్నామన్నమాట. మున్నార్లో ఉన్న సైట్ సీన్స్కి వెళ్ళామన్నమాట. మనం వెళ్ళే దారిలోనే అన్ని మన పాయింట్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ పార్క్కి వచ్చాం. సో ఎలిఫెంట్ పార్క్కి వెళ్ళి సో ఎలిఫెంట్ లో రైడింగ్ చేయొచ్చు, ఎలిఫెంట్ పైన ఎక్కవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి డిఫరెంట్ రేట్స్ ఉంటాయండి. అడల్ట్స్ కి అయితే 800 ఉంటుంది, 5 years బిలో అయితే 400 ఉంటుంది. ఒక 15 minutes రైడ్ ఉంటుంది అనమాట. 15 minutes ఎక్కించుకొని తిప్పుతారనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి అది కూడా చూసి మనం ఎంజాయ్ చేద్దాము. యాక్చువల్గా ఎలిఫెంట్ పైన ఎక్కడం ఫస్ట్ టైం అండి. ఎలా ఉంటుందో అని కొంచెం టెన్షన్గా ఉండింది. పైకి ఎక్కాక కొంచెం బ్యాలెన్స్ ఏమైనా అయితే పడిపోతామేమో అని కొంచెం భయపడ్డాను. కానీ మా పిల్లలు మాత్రం గట్టిగా పట్టుకో మమ్మీ, ఏం కాదు, భయపడకు, ఎంజాయ్ చేయని చెప్పి నాకు తిరిగి వాళ్ళు ధైర్యం చెప్పారు. సో చాలా బాగా అనిపించింది. కిడ్స్ ఒకరిని అలో చేయరండి, కంపల్సరీ పేరెంట్స్లో ఒకరైనా ఉండాల్సిందే. సో 2 పిల్లలు ఉంటే ఈ విధంగా 2 అండ్ ఒక పేరెంట్ని ముగ్గురిని కలిపి కూర్చోబెడతారు. సో అలా ఒక 15 minutes సింపుల్గా రైడ్ చేసి వచ్చాము. లైఫ్లో ఇది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బాగుంది. నెక్స్ట్ డెస్టినేషన్కి మనం స్టార్ట్ అవుతున్నామండి. అదే మట్టుపట్టి డ్యామ్. ఇక్కడ కామ్ వాటర్ అండి, సరౌండింగ్ హిల్స్ పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్. సో ఫోటో తీసుకొని షార్ట్ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో ఈ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం ఈకో పాయింట్కి వెళ్తున్నాము. సో యాక్చువల్గా ఈకో పాయింట్లో వెళ్ళాము, కానీ ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. సో ఇక్కడ నుండి మనం గట్టిగా అరిస్తే ఆ సౌండ్ అనేది మనకి రీసౌండ్గా వినిపిస్తుంది. సో అందుకనే ఇక్కడ ఈకో పాయింట్ అని పేరు పెట్టారు. ప్లేస్లో మా పిల్లలు చాలా అరుస్తూ చాలా ఎంజాయ్ చేశారండి. యాక్చువల్గా మంచి వీడియో అనమాట, అది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మున్నార్లో సైట్ సీన్లో ఉన్న కుండాల డ్యామ్కి వెళ్తున్నామండి. హిల్స్ మొత్తం బ్యాక్ డ్రాప్ అంటారు కదా, అంటే వెనక్కి వచ్చిన వాటర్ అంటారు కదా, ఆ ప్లేస్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కిడ్స్ కొంచెం రాక్స్ మీద వాటి మీద అలా కూర్చుంటూ చాలా ఎంజాయ్ చేశారు. సో ఈ ప్లేస్ నుంచి మనం నెక్స్ట్ ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఫ్లవర్ గార్డెన్కి వెళ్తే మళ్ళీ మాకు టైం అనేది సరిపోవట్లేదు. టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్లవర్ గార్డెన్ కూడా విజిట్ చేయొచ్చు. ఇలా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. సో మున్నార్లో మరొక సైట్ సీయింగ్ పాయింట్ అయిన మున్నార్ టాప్ పాయింట్కి వెళ్తున్నాము. మున్నార్ టాప్ పాయింట్ అండి. ఇది మౌంటైన్స్ మీద క్లౌడ్స్ స్లోగా మూవ్ అవుతున్నట్టుగా ఉంటుంది. సో వ్యూ అయితే చాలా బ్రీత్ టేకింగ్ అండి. చుట్టూ కూడా వ్యాలీస్ అండ్ టీ ఎస్టేట్స్ కనిపిస్తాయి. సో పైనుండి చూస్తే మీకు కంప్లీట్గా ఇలా క్లౌడ్స్ మూవ్ అవుతూ ఉంటే చుట్టూ గ్రీనరీ, టీ ఎస్టేట్స్ చాలా బాగుంటుంది. సో ఈ ప్లేస్కి వెళ్ళాలంటే కొంచెం మార్నింగ్ అంటే తొందరగా వెళ్తే ఇంకా మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ ప్లేస్ని కూడా చూడాల్సిన ప్లేస్లలో ఒకటి అని చెప్పొచ్చు. సో ఇక్కడ అలసిపోయాయి అనమాట. సో నెక్స్ట్ లంచ్ అనేది ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్లో లంచ్ చేసాము. సో కాస్త రిలాక్స్ అయ్యాము.
ఇక్కడ నుండి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తూ ఉన్నాం అనమాట. సో మధ్యలో మనకి హాట్ ఎయిర్ బెలూన్ కనిపించింది. సో ఇంకేందండి, చాలా ఎగ్జైట్ అయ్యారనమాట మా పిల్లలు అది హాట్ ఎయిర్ బెలూన్ చూసి. సో అది ఎక్కుదాం మమ్మీ, ఎంజాయ్ చేద్దాం మమ్మీ అని అన్నారు. సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడము అండ్ దగ్గర నుంచి చూడడం కూడా. సో చూద్దాం ఎలా ఉంటుంది, రేట్స్ రీజనబుల్గా ఉంటుందా ఏంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళకు అడిగాము. సో కిడ్స్కి అయితే ఫ్రీ అని చెప్పారు. సో పెద్దవాళ్ళకి మాత్రమే టికెట్స్ తీసుకున్నారు. వీడియో ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అలా డ్రోన్ తోని వీడియో తీసి మనకి ఇస్తారండి. సో దానికి కూడా సపరేట్ ఛార్జ్ చేస్తారు. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. పైకి వెళ్ళాక ఒక లిటిల్ ఫియర్ అనమాట. సో కొంచెం హ్యాపీగా ఉంది, అలాగే కొంచెం ఫియర్గా ఉంటుంది అండ్ కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉందన్నమాట. సో మా పిల్లల ఫేసెస్లో మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్ చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మన హైదరాబాద్లో అయితే హాట్ ఎయిర్ బెలూన్ ఒక ఫెస్టివలే జరుగుతుంది. అలాంటి ఫెస్టివల్ ఇంకా దగ్గర నుండి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అలాంటిది నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం అయితే ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్స్పీరియన్స్ చేశాను కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యామండి. అత్తిరిపల్లి విలేజ్. మార్నింగ్ 9 o'clock వరకు అత్తిరిపల్లి వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ టాప్ పాయింట్ అండ్ బాటమ్ పాయింట్ రెండు ఉంటాయి. సో టాప్ పాయింట్ ఏంటంటే వాటర్ పైనుంచి పడుతుంది కదా, సో దాన్ని టాప్ పాయింట్ అంటారు. బాటమ్ పాయింట్ అంటే పైనుండి కింద పడ్డ వ్యూ అనేది దాన్ని బాటమ్ పాయింట్ అంటారు. సో రెండు బాగుంటాయి. సో ఫస్ట్ మేము టాప్ పాయింట్ అండ్ నెక్స్ట్ బాటమ్ పాయింట్ రెండింటినీ కూడా కవర్ చేసాము. బాటమ్ పాయింట్కి వే అనేది ఈ విధంగా స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్లేస్ని చూసుకొని ఇక్కడ బాగా వ్యూ ఎంజాయ్ చేసుకొని ఫొటోస్ వీడియోస్ అన్నీ బాగా తీసుకున్నాము. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాం. అదేనండి కొచ్చి. మనము కొచ్చి రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 4:30 అయిపోయిందనమాట. సో మధ్యలో ఈ గ్యాప్లో మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకున్నాము. అలాగే కంటిన్యూగా వెళ్తూ కొచ్చికి రీచ్ అయ్యాము. సో కొచ్చికి మనం ఎలా వెళ్తాము అనేది మనం పెద్దగా ఆలోచించాము. బై రోడ్ కదా అని అనుకుంటాము. బట్ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో మనకి ఫెరీ పాయింట్ కనిపిస్తుంది. సో కొచ్చి నుండి ఫోర్ట్ కొచ్చి, ఓకేనా, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి మధ్యలో రోడ్ అంటే బై రోడ్లో వెళ్ళామండి. మధ్యలో మనకు ఒక ఫెరీ పాయింట్ కనిపిస్తుంది. సో మధ్యలో ఇటు నుంచి అటుకి వెళ్ళడానికి ఇలాంటి ఒక పెద్ద ఫెరీలో వెహికల్స్ కానీ జనాలు అందరినీ ఎక్కించుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో మన కార్ని షిప్లో ఎక్కించి రివర్ని అలా క్రాస్ చేస్తూ వెళ్ళడం అనేది డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. రోడ్ ట్రిప్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫోర్ట్ కొచ్చికి వెళ్తున్నాము. ఫోర్ట్ కొచ్చి. హలో అండి, ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని వీడియోని పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా తీశాను. సో మీరు పార్ట్ 2లో బోట్ హౌస్ అండ్ ఫోర్ట్ కొచ్చి, అలప్పి, ఇంకా కొన్ని టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసాము. అవన్నీ కూడా మీరు పార్ట్ 2లో చూడొచ్చు. సో నెక్స్ట్ పార్ట్ 2 కేరళ.